ప్రభుత్వం మారిన వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. వైసీపీ నేతల నుంచి తమను రక్షించాలంటూ తిరుపతిలో ఓ వృద్ధురాలు వేడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంటి సమస్యను పరిష్కరిస్తానని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ అభినయ్ స్నేహితుడు కృష్ణా చైతన్య యాదవ్ తనను మోసగించాడని శ్రీదేవి అనే వృద్ధురాలు వాపోయింది. తన ఇళ్లను రాయించుకుని డబ్బులు ఇవ్వకుండా అమ్మేశాడని ఆరోపించింది. ప్రశ్నించినందుకు తనను చంపడానికి ప్రయత్నించారని కన్నీరు పెట్టుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు సమస్య చెప్పుకునేందుకు వెళ్లడానికి కూడా డబ్బులు లేవని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్రీదేవి నా ఇంటి సమస్యను పరిష్కారం చేస్తానని వైసీపీ అభినయ్ రెడ్డి ప్రాణ స్నేహితుడైనటువంటి కృష్ణ చైతన్య యాదవ్ 1/10/2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నా ఇల్లు రాయించుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా మోసపూరితంగా మురళీరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. నా ఇంటి వద్దకి మురళీరెడ్డి చైతన్య రౌడీలను తీసుకొని నా ఇల్లు తలుపులు పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నాకు ఎవరు దిక్కులేరు. మా అమ్మ నేను మాత్రమే బ్రతుకుతున్నాము. మా నాన్నగారు ఎక్స్ మిలిటరీ BSFలో పనిచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మీ దగ్గరికి రావాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. మీకు దండం పెడుతున్నాను, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. నా ఇంటి మీద అప్పులు ఉన్నాయి. నన్ను అప్పులోళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయండి. వైసీపీ వాళ్ళు చైతన్య మురళీరెడ్డి నుంచి నన్ను రక్షించండి. మీరు నాకు న్యాయం చేయాలి, లేదంటే నాకు మా అమ్మకి రావే శరణ్యము. నా పేరు శ్రీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. నవీన్, మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది బాధితులు భూములను కోల్పోయారు. అన్యాయంగా చాలా మంది నుంచి భూములను లాక్కున్న పరిస్థితి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ వృద్ధురాలు చెప్తున్నటువంటి అంశాలు మనం చూస్తే అర్థమవుతోంది. భూమిని అమ్మిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పవర్ ఆఫ్ పట్టాలాంటిది పొంది ఆమె తోడుంటామని చెప్పి ఆమెను నమ్మించారు. డబ్బులు తీసిస్తారని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సన్నిహితులు కావడంతో ఆమె నమ్మారు. అందువల్ల నమ్మి వాళ్ళతో కూడా రిటర్న్ గా కమిట్ అయ్యి పవర్ ఆఫ్ పట్టా కూడా రాసి ఇచ్చారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకుని లీగల్ గా తమకు వచ్చినటువంటి హక్కులతో మురళీరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. అమ్మిన తర్వాత అతను ఇచ్చినటువంటి డబ్బుని ఆమెకి ఇవ్వకుండా వాళ్లే తీసేసుకున్నారు. ఆ తర్వాత కొన్నటువంటి మురళీరెడ్డి ఆ యొక్క భూమికి వెళ్ళి వాళ్ళ పైన దౌర్జన్యం చేసి తను కొన్నానని చెప్పారు. అయితే అప్పుడు అధికారంలో వాళ్ళు ఉండడంతో పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలాంటి న్యాయము జరగలేదు. ప్రతి స్టేషన్ లో PIలు కావచ్చు అందరూ కూడా టోటల్ గా వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కనుసన్నల్లోనే నడుచుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి. దీంతో ఆమె చేసేది లేక మరో రెంటింటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఆమె పోలీసుల చుట్టూ తిప్పి కూడా పోలీసులు న్యాయం చేయకపోవడంతో ఆమె వీడియో చేసి వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది. ఇప్పటికైనా కూడా అంటే ఒక విషయం కీలకమైనటువంటి ఒక విషయం అర్థమవుతోంది. ఒకటి, పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు, ప్రతి అంశము చంద్రబాబు, ప్రతి అంశం పవన్ కళ్యాణ్, ప్రతి అంశం నారా లోకేష్ పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి కాకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సంఘటన స్థలానికి వెళ్లి వాళ్ళకి అండగా భరోసాగా నిలబడితే ప్రభుత్వం పైన నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించే విధంగా పైనుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే ఇలాంటి సమస్యలకు అండగా ఉంటామని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు ఇచ్చినటువంటి హామీ నిజమవుతుంది. ఈ మేరకు ఈ అంశం తిరుపతి నుంచి కూడా ఆమెకు న్యాయం చేయడానికి అందరూ కలిసికట్టుగా వెళ్లి మీడియా సమక్షంలో న్యాయం చేస్తేనే వాళ్ళకి ధైర్యం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. నవీన్. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.